This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము ఏప్రిల్ 15కి సంబంధించి డైలీ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్స్ మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు కామెంట్స్లో పెట్టండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది రెజీనా డైలాగ్. రెజీనా డైలాగ్కి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి ఈ రెజీనా డైలాగ్కి సంబంధించి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోరం. ఇది ఒక అంతర్గత భద్రతా ఫోరానికి సంబంధించింది. ఇట్ ఈస్ హోస్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ డిజైన్ టు ఎక్స్ప్లోర్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆసియన్ ఇంటిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఆసియాస్ ఇంటిగ్రేషన్ విత్ లార్జర్ వరల్డ్. సో ఇక్కడ నేను క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకొని చదువుకోవాలి అన్న ఉద్దేశంతోటే నేను ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. మనకు ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అయితే ఫైనల్గా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ టెర్మినాలజీ నేర్చుకోవాలి. సో ఆ ఉద్దేశంతో మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి ఆన్సర్స్ని పెట్టండి. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఇంగ్లీష్ అంటే అంత పెద్దగా భయపడాల్సిన అవసరం అనేది లేదు. జస్ట్ ఇక్కడ ఈ టెర్మినాలజీ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఈ 3 స్టేట్మెంట్స్ని చదివి కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాగజైన్స్ వర్ స్టార్టెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది వాటిలో ఏ మ్యాగజైన్స్ని ప్రారంభించడం జరిగింది? కింద మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మూక్ నాయక్, ఈక్వాలిటీ జనతా, బహిష్కృత్ భారత్, ఉద్బోధన, హిందూ ప్యాట్రియట్. సో ఈ మ్యాగజైన్స్ని చూసుకొని కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్. విచ్ ఇండియన్ లెజెండరీ సింగర్ వన్ ద మహారాష్ట్ర భూషణ్ అవార్డ్, ద స్టేట్ హైయెస్ట్ హానర్? సో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఈ క్రింది వారిలో ఎవరికి వచ్చింది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోంస్లే, లతా మంగేష్కర్, ముఖేష్ చంద్. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ విచ్ ఈస్ టు బి ప్లేస్డ్ ఇన్ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్? రీసాట్ 11, జీసాట్ 1, జీసాట్ 7, ఇన్సాట్ 11. ఇక్కడ ఇచ్చిన ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రబీ క్రాప్స్ ఆర్ సోన్ ఇన్ సమ్మర్ అండ్ ఆర్ హార్వెస్టెడ్ ఇన్ వింటర్ అని మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ వీట్, మస్టర్డ్ అండ్ బార్లీ ఆర్ రబీ క్రాప్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము జాగ్రఫీలో చదువుకుంటాము మరియు ఎకానమీలో భాగంగా చదువుకుంటాము పంటలకి సంబంధించి. అయితే మనకు ఈ రబీ క్రాప్స్కి సంబంధించి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక ఒకసారి చూసుకుంటే రబీ క్రాప్స్ ఆర్ సోన్ ఇన్ సమ్మర్, ఇది కరెక్ట్, అండ్ ఆర్ హార్వెస్టెడ్ ఇన్ వింటర్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో రబీ క్రాప్స్ని మనము సమ్మర్లో పండించడం అనేది జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వీట్, మస్టర్డ్ అండ్ బార్లీ ఆర్ రబీ క్రాప్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీట్, మస్టర్డ్ అండ్ బార్లీ ఆర్ రబీ క్రాప్స్, ఇది రబీ పంటలకి ఉదాహరణ ఇది. సో
విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. బోత్ 1 అండ్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక సెకండ్ క్వెషన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇరాన్? న్యూక్లియర్ వెపన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇరాన్‌కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ సిటీస్‌కి సంబంధం అనేది ఉంది. కింద మనకు 3 పేర్లు ఇవ్వడం జరిగింది. నతాంజ్, అరక్, ఫోర్డో అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 3 సిటీస్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి డి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక మూడవ క్వెషన్ ఒకసారి చూద్దాం. ద గ్లోబల్ గ్యాప్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వెల్ఫేర్ లైఫ్ అండ్ కన్సర్న్ వరల్డ్ వైడ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరము గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఫోర్త్ క్వెషన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్టాండప్ ఇండియా స్కీమ్. స్టాండప్ ఇండియా స్కీమ్‌కి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. పీపుల్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ టు అవైల్ లోన్స్ అండర్ ద స్కీమ్ అని ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఎవరెవరికి అర్హులు అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్ ఉమెన్. సో వీరిని ఈ స్టాండప్ ఇండియా స్కీమ్‌లో అర్హులుగా ఉన్నట్లు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. అండర్ ద స్కీమ్ అన్ అమౌంట్ రేంజింగ్ ఫ్రమ్ 10 lakhs to rupees 1 crore ఈజ్ ప్రొవైడెడ్ యాజ్ ఎ లోన్. ఈ పథకం కింద 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంక్లూజివ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ న్యూ ఎంటర్ప్రైజ్. సో ఈ 10 lakhs నుంచి 1 crore వరకు ఇచ్చే లోన్ ఏదైతే ఉందో ఆ లోన్‌లో ఈ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. లోన్స్ అండర్ ద స్కీమ్ ఆర్ అవైలబుల్ ఫర్ ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఈ లోన్స్ అనేది ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్‌కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అంటే ఫస్ట్ టైమ్ ఈ ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టే బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వారిని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని పిలవడం జరుగుతుంది. గ్రీన్ ఫీల్డ్‌లో మనకు మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఆర్ ట్రేడింగ్ సెక్టార్ ఈ 3 సెక్టార్‌లకు సంబంధించి ఈ స్కీమ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి సి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇది నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్. ఈ విధంగా డైలీ మీకు క్వెషన్స్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్సెస్‌కి సంబంధించి ఒకసారి చూద్దాం. యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు ఆఫ్‌లైన్ అదేవిధంగా ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ అనేది ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకు 2021 టెస్ట్ సిరీస్ ఉంటుంది. 2021 టెస్ట్ సిరీస్ ఇది ప్రిలిమ్స్‌కి మరియు మెయిన్స్‌కి ఉంటుంది. ఇక ఆప్షనల్స్‌కి వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనము ఆప్షనల్స్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. కోచింగ్‌తో పాటు మనకు మెటీరియల్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కోచింగ్‌కి సంబంధించి సమాచారం కోసము 8448449709 అనే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. సో ఇది ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్సెస్‌కి సంబంధించిన సమాచారము. ఈ విధంగా మీకు ఆన్‌లైన్ కోర్స్‌కి సంబంధించి కూడా ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ అనేది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు education.akasIAS.com అనే వెబ్‌సైట్‌లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన క్వెషన్స్. ఈ క్వెషన్స్‌ని మీకు రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.